ఫిషింగ్ హార్బర్ మనకు హ్యాండ్ ఓవర్ చేసినారా? ఇందులో ఇక్కడ చిల్లర్ రూమ్స్, ఈ కోల్డ్ స్టోరేజ్, ఈ ఐస్ మేకింగ్ యూనిట్స్, ఈ కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయా? ఇవన్నీ మనకి ఇచ్చినారా అన్నా? 95% అన్నా కట్టినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు అన్న. 95% మీరు పూర్తి చేసి 90% మీరు పూర్తి చేసి 2 సంవత్సరాలు ఒక్క పని చేయలేదు అన్న. మనం 5% చేయలే అక్కడ. మనం కట్టి ఇచ్చిన తర్వాత కూడా వీటిని ఆపరేషన్ లేక తీసుకొని రాలేదన్న. ఎక్కడ ఆపరేషన్ లేక వస్తే ఎక్కడ మత్స్యకారులందరూ కూడా దీన్ని హక్కుగా భావించేసి ఇదంతా వాడడం మొదలు పెడతారేమో అనే ఉద్దేశంతో అసలు మీకు ఇక్కడికి వచ్చేదానికి అఫీషియల్ గా పర్మిషన్ కూడా ఇవ్వలేదన్న. ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ లో అందుబాటులో ఉన్న వాడే కార్యక్రమం జరగడంలా, ఇంతవరకు చిల్లర్ రూములు అందుబాటులో ఉన్న వాడేదానికి మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇంతవరకు ఐస్ మేకింగ్ యూనిట్లు తయారైపోయినా కూడా ఇంతవరకు మాడుకునేదానికి మీకు పర్మిషన్ ఇవ్వలేదు. అదే రకంగా మీ బోట్ల రిపేర్ల కోసం మీకు బోట్ల రిపేర్ షెడ్లను కూడా ఉపయోగించుకునే కార్యక్రమం అది కూడా జరగడంలా. షెడ్లు తయారైనా మీకు ఇవ్వడంలా. అదే పనిగా నెట్ మెండింగ్ సౌకర్యాలు కూడా, నెట్లను రిపేర్ చేసుకునే సౌకర్యాలు కూడా తయారైనా కూడా మీకు ఇచ్చే కార్యక్రమం జరగలా. ఇవన్నీ ఏమి చేయలే. అంటే కేవలం మొట్టమొదటి రోజు నుంచి కూడా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలా అన్న దుర్బుద్ధితోనే అడుగులు ముందుకు పడ్డాయి.